పై రూపాన్ని బట్టి మోసపోవద్దు. పై రూపం కురూపంగా ఉన్నా, స్వరూపంగా ఉన్నా, లేదా వికారంగా ఉన్నా, కురూపంగా ఉన్నా, హృదయం మంచిదైతే, మనస్తత్వం మంచిదైతే గౌరవించవచ్చు, మనం హత్తుకోవచ్చు. కానీ మనుషుల్లో కొందరు దొరుకుతారు, కొందరు దొరకరులే. కానీ నా ప్రభువు విషయంలో మాత్రం నేను ఫిక్స్ అయింది అదే. కార్యం జరిగిందా, జరగలేదా, మేలు జరిగిందా, జరగలేదా, అప్పు తీరిందా, తీరలేదా, సాయం చేశాడా లేదా, ఒడ్డుకు తెచ్చాడా లేదా, అనుకున్నది ఇచ్చాడా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, ఒడ్లు పండినయా లేదా, పొలం పండిందా లేదా, లోన్ వచ్చిందా లేదా, వస్తే ప్రభు లేకపోతే లేదు అన్నట్టు కాదు. శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్షలు అంజూరలు పండకపోయినా యెహోవా యందు నేను ఆనందించెదను అన్నాడు భక్తుడు. ఎలా అన్నాడు? గొర్రెలు లేకపోతే, పంటలు పండకపోతే గడ్డి తింటావా నాయనా? ఏం తిని బతుకుతావు? అవేవి లేకపోయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే ఇవి లేకపోయినా ఆయన ఉంటే చాలు. నాకు ఆయన ఏం పెట్టకపోయినా సరే ఆయనలో ఆనందిస్తూ, ఆయనలోనే ఉండి, ఆయనలోనే నేను తనువు చాలిస్తాను అన్నంత మాట అంటున్నాడు. అంత ఎలా కనెక్ట్ అయ్యాడు దేవుడికి? ఎవరన్నారు? ఆయన హబక్కుకు గారేనా? ఎవరన్నారు నాయన? ఆయనే కదా. పాప ఎందుకు అంత కనెక్ట్ అయ్యాడు దేవునికి? ఏదన్నా ఇస్తే మనం ఏదో భజన చేస్తే సరిపోయిద్ది. ఏమి ఇవ్వకుండా ఏం చేస్తాం భజన? అరే నాయన, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదురా, అసలు ఆయన వేరంటాడు. ఏమి చెయ్యకపోయినా పర్వాలా, ఆయన వేరు. ఏమైనప్పుడు ఆయన ఎందుకు మనకి? లేదు, ఆయన కావాలి. ఆయన వ్యక్తిత్వం మంచిది, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన మనసు మంచిది. ఇవ్వలేదంటే ఏ కారణం చేత ఇవ్వలేదు, అనవసరంగా అయితే కాదు, ఏదో కారణం ఉంది. నన్ను క్రమశిక్షణలో పెట్టడానికో, లేకపోతే అంతకంటే గొప్ప మేలు నాకేదో చేయటానికో, మొత్తం మీద నా ప్రయోజనం ఆశించే కొన్ని సమస్యలు నాకు ఉండనిచ్చాడులే. కానీ పిచ్చి మహారాజురా, ఆయన ప్రేమ గొప్పదిరా, ఆయన మనసు గొప్పది. ఏదో నాకు అవసరాన్ని బట్టి కొన్ని బాధలు అనుమతించాడు, కానీ నన్ను విడిచిపోడురా. కల్లో కూడా నన్ను మర్చిపోడు. ఆయన నిద్రలోనైనా మర్చిపోతాడని నేను అనుకోను, ఎందుకంటే నిద్రపోడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, అది ఒక విశ్వాసి, ఒక సేవకుడు సరిగ్గా ఎరిగితే ఆడు చచ్చిపోవటానికైనా ఇష్టపోతాడు. కానీ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి, ఆయన్ని గాక మరొకరిని హత్తుకోవటానికి పొర్రపాటున కూడా తన హృదయంలో అంగీకరించడు. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను దోచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. అంటే నేను ఎవరిని చూడలేను నాయన. ఇంకా
భక్తుని మనసు దేవునికి ఎంత కనెక్ట్ అయిపోయింది. ఏం నచ్చట్లేదా? ఏం నచ్చట్లేదు నాయన. ఇంకా ఉన్నాయిగా లోకంలో ఆకర్షణలు చాలా ఉన్నాయిగా. ఏ ఆకర్షణ వైపు చూసిన ప్రతిసారి గుండె గాయమైపోతుంది. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. క్షతగాత్రులు అంటారు కదా, అంటే గాయపడిన వాళ్ళు. నిన్ను కాక ఎటు చూసినా నా గుండె గాయమైపోతుంది నాయన. ఏమనైనా అంత కనెక్ట్ అయ్యావు? ఏమిచ్చాడు? ఏంది ఆస్తులు? ఈ పాట పాడిన ఆయనకి ఇంతవరకు నిలవరమైన నివాసమే లేదు. ఈ పాట పాడిన ఆయనకి ఇంతవరకు నిలవరమైన నివాసమే లేదు, సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు. ఇప్పటికి కూడా తనది కాని ఆత్మీయుల గృహంలో బ్రతుకుతున్నాడు ఆయన. కోట్ల రూపాయల అప్పు నెత్తిన కలిగి ఉన్నాడు ఆయన. కానీ అలాంటి స్థితిలో ఉండి ఏమంటున్నాడంటే, నేను ఇంకా వేరేదాన్ని చూడలేను నాయన, నీ వైపు తప్ప ఎటు చూడలేను అంట. అంతసేపు ఏమి లక్షలు దిగేశాడు, ఏం కోట్లు దిగేశాడు, ఏమి నీకు బంగళాలు ఇచ్చాడు, నీకు ఏం చేశాడు నాయన? ఏం చేయకపోయినా ప్రాణం ఇచ్చాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమించినోడు కూడా మళ్ళీ అలాటోలాడు కాదు. సర్వాంగ సుందరుడు, వ్యక్తిత్వ సౌందర్యం సమృద్ధిగా కలిగిన వాడు. ప్రేమలో గాని, పవిత్రతలో గాని, నీతిమత్వంలో గాని, న్యాయ విధానంలో గాని, త్యాగములో గాని, సహనంలో గాని, తగ్గింపులో గాని, ఓర్పులో గాని, నేర్పులో గాని, జ్ఞానంలో గాని, గ్రహింపులో గాని, వివేచనలో గాని, వివేకంలో గాని, నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తావో చెప్పు, అందులో పరిపూర్ణుడు నా ప్రభు. ఏమేయాలయ్యా నాకు? శాలేమని పడిసత్తారేమరా? ఏం చేశాడురా మీకు? అరే నువ్వు పోతే నీ దగ్గర 10 నిమిషాలు మాట్లాడతాడా? ఎందుకురా శాలేమన్నని కొట్టుకుంటావు? పట్టించుకుంటాడా? అసలు నీ పలకరిస్తాడా? నీ సొద వింటాడా? వినకపోయినా శాలేమన్న మంచి. ఏం చేద్దాం? అట్లా ఎక్కింది మీకు పిచ్చి, అట్లా ఎక్కిందిరా మీకు పిచ్చి. అది కనీసం నేను పలకరిస్తాడా? నీకు సొద వింటాడా? నీ గోడు వినకపోయినా శాలేమన్న మంచం. సరే పోండి, ఎవడు పిచ్చివాడికి ఆనందం, పోండి. పిచ్చి పట్టిందిలే మీకు, పోండి. ఆ పిచ్చే పట్టేది అనుకో, అయినా శాలేమన్నా మంచివాడు అని మీలో కొంతమంది మాట్లాడుతుండవచ్చు. నేను పలకరించలేదా? పట్టెడు అన్నం పెట్టానా? లేకపోతే నీ సాధక బాధలు ఏమన్నా తీర్చానా? ఏం చేయకపోయినా నాకెంతో ఇష్టమైన నా యేసయ్య గురించి నాకు చెప్తాడు శాలేమన్నా. నాకెంతో ఇష్టమైన యేసయ్యను, నేనెంతో ప్రేమించే యేసయ్యను నాకంటే ఎక్కువ ప్రేమిస్తాడు శాలేమన్నా. అది నాకు ఇష్టం. నేను ప్రేమించే నా ప్రభువుని ఆయన ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమించే నా ప్రభువుని ఆయన వర్ణించి పాడుతున్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అది విన్నప్పుడు నాకు ఈ లోకంలో అన్నిటికంటే కూడా అది మధురంగా అనిపిస్తుంది. నన్ను అడగండి, ఇప్పుడు శాలేం రాజాని నన్ను అడగండి, నువ్వెందుకు భక్తుల్ని ప్రేమిస్తావంటే, వాళ్ళు నాకంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించారు, త్యాగాలు చేశారు, వర్ణించి ఆరాధించారు. ఎంత దగ్గరగా టచ్ చేశారో దేవుణ్ణి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న. ఇలాగాని మనం ఆయన మనసును బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రేమను బట్టి కనెక్ట్ అయితే ఇంట్లో ఆ రోజు తినటానికి కూడా ఏమి లేకపోయినా,
ఆయనలో మనం ఆనందించగలుగుతాం. అందుకే దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చే పాటల్లో నేను ఎక్కువగా ఇష్టపడేది ఆయన వర్ణించుకుంటానికి ఇష్టపడతా, ఆయన్ని వర్ణించుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఒక పాట వచ్చింది అంటే ఏదో పాట రాయాలి, క్యాసెట్ చేయాలన్నది కాదు, సబ్జెక్ట్ ఉంటుంది అందులో, ఉండాలి, ఉంటేనే దాని జోలికి పోవాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అది నా పద్ధతి. పాడినోడు ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు నేను పాడిన పాట నజరేతు వాడ దగ్గర వచ్చింది, మనకి ఇంతసేపు ఒక అరగంట ప్రసంగం వచ్చింది, అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి, మ్యాటర్ లేకుండా నేను ఏమైనా మాట్లాడాను ఇప్పుడు పాటలో? పూజ్యులన్న వారు నీకు సాటి రారు, నీతి ప్రేమ పవిత్రతలు నిన్ను మించలేరు. కాస్త కూస్తో నీతిగా బతికుండొచ్చు, కానీ పరిపూర్ణ నీతి నీ అందే ఉంది. అసలు నీతి అంటే నువ్వే. కాస్త కూస్తో ప్రేమ చూపించారు ప్రజల మీద, కానీ నువ్వైతే ఏకంగా సర్వలోకాన్ని ప్రేమించి ఎంతగా ప్రేమించావంటే మహిమను వదిలిపెట్టి దేవునితో సమానముగా ఉండుట అనే అనుభవాన్ని వదిలిపెట్టేసి మట్టి లోకంలో పుట్టి మలమూత్రాదులతో నిండినటువంటి గర్భములో 9 నెలలు పండి నా కోసం భూమి మీదకి వచ్చి 33.5 ఏళ్లకు పైగా సామాన్యుడిగా జీవించి చివరికి నీ ఆస్తేందేశయ్యా అంటే పైనుంచి కిందికి ఒకే విధంగా నేయబడిన అంగీ తప్ప ఏమీ లేదు. తనది కాని మేడ గదిలో భోజనం సిద్ధపరచమన్నాడు, తనది కాని సీమోను పడవెక్కి లోతుకు నడపమన్నాడు, తనది కాని నివాసములో సంచరించాడు. ఆఖరికి తను మోసిన సిలువ కూడా తనది కాని సిలువ తను మోశాడు. ఆ సిలువ మనది, ఆ పాపాల పుట్ట మనం. తనకంటూ ఏం మిగుల్చుకున్నాడు? తనకంటూ ఏమి ఉంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు తిన్నాడో, ఎన్ని పస్తులు ఉన్నాడో, ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అది కూడా చాలామంది మనుషులు కొంతమందిని ప్రేమిస్తారు, మంచోళ్ళైతే ప్రేమిస్తారు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే, చెడిపోయిన వారమై ఉండగానే, నీచులం అసహ్యులమై ఉండగానే మన కోసం చనిపోవునంతగా క్రీస్తు యేసు మనలను ప్రేమించును. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన నిమిత్తము చనిపోయాను. మహిమను వదిలిపెట్టడం ఏమిటి? మలమూత్రాదులతో నిండిన గర్భములు 9 మాసాలు ఉండటం ఏమిటి? పాపమేలే ఈ భూలోకంలో సామాన్య జీవితం జీవించటం ఏమిటి? అసలు ఉమ్ములు అన్ని బాధల కంటే పెద్ద అవమానం ఉమ్ము అని ముఖం మీద చూస్తే ఊహించుకున్నాడు. నీ కోసం, నా కోసం. ప్రేమ. తప్పు చేసినాడు ఉమ్ముయించుకోవటం వేరండి. ఒక్కటంటే ఒక్క తప్పు కూడా లేనివాడు ఉమ్ములు సహించటం ఏమిటండి? గలీజు పనులు చేసిన వాడిని ముఖం మీద కాదు ఊస్తారు, తప్పు చేశాడు కాబట్టి. ఆయన ఏం తప్పు చేశాడు? ఒక్కటి చూపించారా? పొంతి పిలాతు సభలో నిలబెట్టి ఇదిగో ఇతడు దోషి అంటే విచారించిన పిలాతు ఏమన్నాడో తెలుసా? ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదన్నాడు. నిర్దోషమైన గొర్రె పిల్ల నా ప్రభు. పిలాతు కూడా, న్యాయాధికారి కూడా ఇంత లోపాన్ని దేవులాడలేకపోయాడు, పట్టుకోలేకపోయాడు. అలాంటి నిర్దోషి ముఖం మీద ఉమ్ము సహించడం ఏంటి? ముఖం మీద వెంట్రుకలు ఇలాగ పెరికేశారు. ఎంత చురుకండి ముఖం మీద వెంట్రుకలు తీయట. జుట్టు పట్టుకొని కిందికి వంచి పిడిగుద్దులు గుద్ది. ఎవరినే? సృష్టికర్తనే. ఆయన ఎక్కడ అసలు? కానీ ఎవరి నిమిత్తం? ఇంకేం కావాలి? అది కూడా ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా, చెడిపోయిన వాళ్ళ కోసమా, పాపుల కోసమా, పరిశుద్ధుల కోసమా? ఎవరి కోసం చిందిందా రక్తం? ఎవరి కోసం నలిగిందా దేహం? ఆయన ఎక్కడా? ఆయన ఎక్కడా? ఆయన మహిమ ఎక్కడా? ఆయన పొందింది ఏమిటి?
ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అంతగా నిన్ను నన్ను ప్రేమించినోడు ఈరోజు నువ్వు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎరగడా? ఎరుగునా ఎరగడా? తెలుసా తెలీదా? నువ్వు పాపివని, ఆ పాపాలకు నీకు శాపం వచ్చిద్దని, దాని తాలూకు నరకానికి పోతావన్న గ్రహింపు నీకు లేకముందే నీకొచ్చి పరిష్కారాన్ని ఇచ్చేశాడు. నీకు ఏవేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వు ఎరగని స్థితిలో ఉండగానే నీ ప్రాబ్లం నెరిగి దానికి పరిష్కారం సిద్ధపరిచి వెళ్ళిన వ్యక్తి ఆయన మహిమకే. నిన్నంతగా ప్రేమించిన వానికి నీ బాధలు తెలియవా? నీ సమస్యలు తెలియవా? నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తెలియవా? నువ్వు పొందుతున్న అవమానాలు తెలియవా? నీ ఆకలి బాధ తెలియదా? వస్త్రహీనత తెలియదా? నీ నిందలు తెలియదా? అవమానాలు తెలియదా? నువ్వు పడుతున్న వేదన తెలియదా? నువ్వు ఏడుస్తున్న ఏడుపు తెలియదా? తెలుసా తెలీదా? చెప్పు, పెద్దగా చెప్పు. ఎంతమందికి అర్థమైంది? తెలుసుగా. ఎంత ప్రేమిస్తాడు నిన్ను? అదిగో చూడు, ఎంత ప్రేమించాడు. ఇంత పిచ్చిగా ప్రేమించినోడు మరి నువ్వు బాధలు అనుభవిస్తుంటే ఎందుకు వదిలేశాడు? మొన్న చెప్పా, దేవుడి తర్వాత దేవదూతలు గొప్ప మహిమ వాళ్ళది, అవునా? ఈ లోకంలో, ప్రపంచంలో, విశ్వంలో 3 వర్గాలు ఉన్నారు ఆత్మ కలిగిన వ్యక్తులుగా. ఒకటి దేవుడు ఆత్మ, మానవుడు ఆత్మ, దూతలు ఆత్మ. వీళ్ళు 3 ఆత్మ కలిగిన. ఈ పశుపక్షాదులు, జంతుజాలం, సముద్ర మత్స్యాలు ఇవన్నీ కూడా జీవులు. ఇక్కడ దేవుడు, దూతలు, మానవులు 3 ఆత్మలు. వినండి. కానీ ఇందులో కూడా దేవుడి తర్వాత ఆ అనుభవాలు పొందే ఛాన్స్ ఒక్క మానవుడికే ఉంది, దూతలకు లేదు. అర్థమైందా? ఒక భర్త కిడ్నీ చెడిపోతే భార్య నా కిడ్నీ ఇస్తాను వేయండి ఆయన బ్రతికించండి అని తన శరీర అవయవాల్లో ఒక అవయవాన్ని దానం చేసే ఛాన్స్ ఒక మానవుడికి ఉంది. కానీ దేవదూతలకు అవసరం లేదు, ఆ త్యాగం లేదు. నాయన అర్థమవుతుందా? కన్నబిడ్డల కోసం, వాళ్ళ కడుపు నింపటం కోసం 10 రోజులు పని దొరకలా, ఎవరు అప్పివ్వలా. గుట్టుగా వెళ్ళి రక్తం అమ్మి తీసుకొచ్చి, 1000 రూపాయలకి రక్తం అమ్మి తీసుకొచ్చి, ఒక ప్యాకెట్ రక్తం అమ్మి తెచ్చి ఆ 1000 రూపాయలు ఇంట్లో పిల్లలకు ఆహారానికి తీసుకొచ్చి, పిల్లలు తింటుంటే పక్కకెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి గుండె, ఆ వేదన అనేది దూతలకు లేదు, అదొక్క మానవుడికే ఉంది. ఈ విధంగా త్యాగం, సహనం, ఓర్పు, ప్రేమ, క్షమ, దయ, ఏమయ్యా అవమానాలు తట్టుకోవటం, అవమానాలను ఫేస్ చేయటం, తృణీకారాలు, తిరస్కారాలు ఎదుర్కోవటం మొదలైనటువంటి పరిస్థితులన్నీ అనుభవించే ఛాన్స్ ఒక్క మానవ జాతికి ఉంది, కానీ దూతలకు లేదు, ఇంకెవరికి లేదు. ఉందా? అందుకే దేవుని తర్వాత దేవుని పక్కన కూర్చునే ఆధిక్యత మానవుడికి వచ్చింది. మర్చిపోకూడని విషయం నాన్న ఇది, మర్చిపోకూడని విషయం, రాసుకోవాల్సిన విషయం ఇది. నిజంగా చాలా కీలకమైన వ్యాఖ్య ఇది. ఒక కవి అన్నాడు, ఒక సినిమా కవి, కొండనెక్కిన దేవుడా కొండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు, గుండెకు ఒక కథ ఉంది అన్నాడు. ఇంతమంది కూర్చున్నారు, ఎవరి స్టోరీ వాళ్ళదే. ఇక్కడ ఇవి ఎన్ని గుండెలు ఉన్నాయో ఇక్కడ, మీ అందరికి తల ఒక గుండె ఉందిగా, ఆ గుండె మాటలో కథ ఉందిగా, అందులో చేదు ఉంది, ఆనందం ఉంది, కన్నీళ్లున్నాయి, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, అవమానం ఉంది, అన్ని అనుభవాలు ఉన్న గుండెలు ఇవన్నీ. ప్రతి గుండెకి ఒక స్టోరీ.
కూర్చోబెడితే మొదలు పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్టోరీ నడుస్తుంది అన్నట్టు. ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మో, ఇప్పుడు ఈ గుండెల మాట ఉంది, ఎన్ని స్టోరీసో, ఈ స్టోరీస్ అన్ని రేపు అక్కడికి పోతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని తర్వాత మళ్ళీ మన అనుభవం అనుభవించే ఛాన్స్ దేవుడికి ఉంది. అది కూడా అవసరం లేదు వాస్తవంగా, కానీ ఆయన కూడా ఈ అనుభవాన్ని కోరి వచ్చాడు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే అనుభవం మానవ జాతికి ఇచ్చినట్టుగా మన కోసం త్యాగం చేసే ఛాన్స్ను ఆయన తీసుకున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఎట్టిదో మనకు అర్థమైంది. ఎందులకో నా పైన ప్రేమ అందదయా స్వామి నా మదికి, ఎందులకో నా పైన ప్రేమ అందదయా స్వామి నా మదికి, అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమ, భాసిల్లెను సిలువలో పాపక్షమా. ఏం పాట! నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగే నా ప్రభుడవని, నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను, భాసిల్లెను సిలువలో పాపక్షమా. చూడండి, మన మన అంశమే ఆగిపోయింది అక్కడ, ఆ వ్యక్తిత్వం దగ్గర కదిలిద్దాయిగా. పాపిష్టులమైన మన కోసం ఆయన చేసిన త్యాగం, పాపులమై మనం ఉండగానే ఆయన సిలువనెక్కిన వైనం. పుట్టకముందే నేను ఎరుగున్నాడు, నువ్వు కావాలనుకున్నాడు కనుకనే నీకు జన్మ వచ్చింది, జీవితం వచ్చింది. లేకపోతే నీకు నాకు అసలు ఉనికే లేదు. ఉనికిలోకి నువ్వు నేను వచ్చాము, ఈ మొఖాలు వేసుకొని పుట్టామంటే ఆయనే కావాలనుకున్నందుకు మనకి జీవితం, జన్మ అన్నీ వచ్చినాయి. ఓకే, లైఫ్ ఇచ్చింది. మీరు మీరు మిగిలిన మాటలు చెప్తా ఉండండి. లైఫ్ ఇచ్చింది, పాపులమై ఉండగానే ప్రాణం ఇచ్చింది, ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, తల్లి మరచనాన్ని నిన్ను మరవనని వాగ్దానం చేసింది, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్పింది, నేను నిన్ను మరువ జాలను అని మాట్లాడింది. ఇన్ని చెప్పినోడు ఇప్పుడు మర్చిపోయాడా, నిద్రపోయాడా? ఇంత చేసినోడు నిన్ను నిజంగా మర్చిపోతాడా? మరి అంతసేటు ప్రేమిస్తే, అంతసేటు మర్చిపోకపోతే మరి ఈ బాధలు ఏంది? మాకు ఎగసాట్లు ఏంది, సమస్యలు ఏంది, వగదెగ ఏంది, ఎప్పుడు, ఎంతకాలం అంటే దానికి ముందు చెప్పేశాను ఆన్సర్. ఛాన్స్ ఇచ్చాడు త్యాగం చేయటానికి, సహించడానికి, ఓర్చుకోవటానికి, ప్రేమ చూపటానికి, తగ్గించుకోవటానికి ఛాన్స్ దొరికింది. వినియోగించుకుందాం, బాధలు స్వీకరిద్దాం, సమస్యలు స్వీకరిద్దాం. మనకే ఛాన్స్. రాయికి రప్పకలేదు, చెట్టు గుట్టకలేదు, ఉన్న వాటికి అర్థం కాదు, దూతలకు అసలు ఆ ఛాన్సే లేదు. ఒకటి దేవుడు, తర్వాత మనకు మాత్రమే ఈ బాధలు పడే ఛాన్స్, ఈ సువర్ణ అవకాశం మనకే దక్కింది. ఇప్పుడు చెప్పండి, తిరస్కరిద్దామా, స్వాగతిద్దామా? ఎందుకు? యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యం ఎలాంటిదో వీటిని బట్టి మనకు కూడా అలాంటి సౌందర్యం అబ్బుతుంది.